అక్కడ ఏం జరిగిందో ఏం జరగబోతోందో నాకు అనవసరం. కానీ ఇప్పుడు నువ్వు ఎవిడెన్స్ తెస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. అత్తయ్య, బాగుందమ్మా, చాలా బాగుంది. తులసిని ఎవిడెన్స్ కోసం వెళ్ళొద్దు అంటున్నావంటే హరీష్ బావ తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావు కదూ? కానీ తనే తప్పు చేయలేదమ్మా. అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. నిజమేరా, హరీష్ ఏ తప్పు చేయలేదు. వాడితో తప్పు చేయించింది నీ పెళ్ళాం. శ్రీకాంత్ను చంపిన కేసులో ఇవాళ హరీష్ జైలుకు వెళ్తే రేపు తను కూడా వెళ్లాల్సి వస్తుందని ముందు జాగ్రత్త పడుతోందిరా నీ పెళ్ళామైన మహాతల్లి తులసి. ఎంక్వైరీ ఎవిడెన్స్ అనే సాకుతో సాక్ష్యాధారాలు తారుమారు చేసి కేసును తప్పుదోవ పట్టించాలనే బయలుదేరారా ఈ అక్క చెల్లెళ్ళు. అబద్ధం. మీరంతా కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. అనవసరంగా మా అక్కని ఇన్ని మాట్లాడుతున్నారు. చూడక్క వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటక్క నువ్వేం మాట్లాడకు జాను. అది కాదక్క, వాళ్ళు ఏదేదో. అయ్యో జాను, అందుకే నేను ఇక్కడికి రావద్దన్నది. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదను. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళు. వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వెళ్ళు జాను. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు ఎందుకు? అసలు ఇందులో ఇప్పుడు తులసి చేసింది ఏముంది నాన్న? ఏమీ లేదని మనం అనుకుంటేనే సరిపోతుందా? పోలీసులు, కోర్టు చెప్పాలి కదా. హరీష్ని బయటికి తీసుకురావడం కోసం ఎవిడెన్స్ సంపాదించాలనుకుంటుంది. అది మీకు అర్థం కావడం లేదు. ఆ ఎవిడెన్స్లో హరీష్ను బయటికి తీసుకొస్తే పర్లేదురా, కానీ అవే నిన్ను జైలుకు పంపిస్తాయి. అదే నా బాధ. అత్తయ్య, ఇప్పటికే పెద్ద కొడుకు దూరమై మా అమ్మ నన్నులు బాధపడుతున్నారు. ఇప్పుడు చిన్న కొడుకు ఇలా చేయని నేరానికి జైలుకు పోతే ఎలా తట్టుకోగలరు? మీకు చేతులెత్తి మొక్కుతాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య, వెళ్ళనివ్వండి.
నీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వింట్లోనే ఉండిపోవాలి. లేదు నీకు ఆ ఎవిడెన్సే ముఖ్యమని గడప దాటి వెళ్ళావంటే మాత్రం నా మీదొట్టే. అమ్మా, ఏయ్, ఇంకా ఎర్రి మొహం వేసుకుని ఇక్కడ నిలబడ్డావేంటే? వెళ్ళు, నా కోడలు చెప్పింది కదా, వెళ్ళి నీ పని చూసుకోపో. ఏంటి తులసి ఇలా జరిగింది? అమ్మేంటి ఇలా మాట్లాడింది? నాకు అదే అర్థం కావట్లేదు వదినా. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు వాడిని విడిపిస్తే నెక్స్ట్ వాడి ప్లేస్ లో లోపలికి వెళ్ళేది ఎవరో తెలుసా? మన సిద్ధుయే. లేదు నీకు ఆ ఎవిడెన్సే ముఖ్యమని గడప దాటి వెళ్ళావంటే మాత్రం నా మీదొట్టే. నన్ను క్షమించు తులసి. మీ అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. తనే నా కూతురు భవిష్యత్ అని కూడా నాకు తెలుసు. కానీ హరీష్ నిర్దోషిగా బయటకొస్తే రేపు సిద్ధు ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. అటు కూతురి పసుపు కుంకాలు, ఇటు కొడుకు ప్రాణాలు. ఏదో ఒకటే తేల్చుకోమంటే ఏం చేయమంటావు తులసి? దేవుడా, మీ అన్నయ్య బయటికి రావాలని నువ్వు పోరాడుతున్నట్టే నా కొడుకు బ్రతికుండాలని నేను ఆరాటపడుతున్నానమ్మా.